సార్ మగవాళ్ళలో వచ్చే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్‌కి ఏ డాక్టర్‌తో చెప్పుకోవాలి? అసలు ఆండ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా? యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా? ఎవరికి చెప్పుకుంటే ఈ ప్రాబ్లమ్ అనే సమస్య నుంచి మనం బయటపడొచ్చంటారు? అసలు ఎందుకొస్తుంది ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ కూడా ఒకసారి వివరించండి? ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ మగవాళ్ళలో ఎందుకొస్తుంది? అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? దానికి బెస్ట్ మనకు ట్రీట్మెంట్ ఏ సిస్టంలో దొరుకుతుంది? అవన్నీ ఈ వీడియోలో మాట్లాడదాము. ఇన్ఫర్టిలిటీ అంటే మీకు ఒకవేళ 1 ఇయర్ వరకు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకపోతే అది ఇన్ఫర్టిలిటీలో వస్తుంది. ఈ ఇన్ఫర్టిలిటీలో మళ్ళీ 2 రకాలది ఉంటుంది. ఒకటి మేల్ ఇన్ఫర్టిలిటీ, ఒకటి ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ. మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే అబ్బాయిలో ఒకవేళ ప్రాబ్లమ్ ఉంటే దాన్ని మేల్ ఇన్ఫర్టిలిటీ అంటారు. అమ్మాయిలో ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళకు ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అంటారు. ఒకవేళ మా దగ్గర ఒక 10 మంది పేషెంట్ వచ్చారనుకోండి, అందులో 50% యూజువల్లీ మనం ఏం చూస్తామంటే 50% కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 10 కపుల్స్ వచ్చారనుకోండి, అందులో 4 కపుల్స్‌కి ఫీమేల్స్‌లో ప్రాబ్లమ్ ఉంటుంది. అలాగే ఇంకా 4 కపుల్స్‌కి మేల్స్ అంటే అబ్బాయిలో ప్రాబ్లమ్ ఉంటుంది. ఇంకా 2 అంటే ఇంకొక పేషెంట్‌కి ఇద్దరికి ప్రాబ్లమ్ ఉంటుంది. ఇంకో పేషెంట్ కపుల్ వస్తారు కదా! అసలు ఇద్దరికి ప్రాబ్లమ్ ఉండదు గానీ డెఫినెట్‌లీ వాళ్ళకు పిల్లలు పుట్టరు. ఇద్దరు నార్మల్ ఉంటారు మరక్కడ. సో, ఇలాంటి కేసెస్ వస్తాయి. ఇప్పుడు ఈ ఇన్ఫర్టిలిటీకి మేల్ ఇన్ఫర్టిలిటీ మనం మాట్లాడేది. మేల్ ఇన్ఫర్టిలిటీకి కారణాలేంటి? దాని ట్రీట్మెంట్ ఏంటి? మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే అబ్బాయిలకు ఒకవేళ అబ్బాయిలు రెస్పాన్సిబుల్ ఉంటే దాన్ని మేల్ ఇన్ఫర్టిలిటీ అంటారు. అంటే ఒకవేళ మనము సెమెన్ అనాలిసిస్ అనేది ఒక చిన్న టెస్ట్ ఉంటుంది. పిల్లలు పుట్టట్లేదు, మాకు ఇలా ప్రాబ్లం ఉందంటే ఫస్ట్ నేనేం చేస్తాను, అబ్బాయికి సెమెన్ అనాలిసిస్ అని రాసిస్తాను. ఆ సెమెన్ అనాలిసిస్ ఎప్పుడైతే చేస్తారో అందులో మనకు తెలుస్తుంది క్వాంటిటీ, క్వాలిటీ, మొటిలిటీ. ఇవేంటి దాని గురించి మాట్లాడదాం. క్వాంటిటీ అంటే దానిది ఒక పర్టికులర్ క్వాంటిటీ ఉంటుంది. అంటే 2.5, 3.5, 4 ml అలా ఉండాలి ఆ క్వాంటిటీ వచ్చేది. ఒక డ్రాప్ వస్తుంది, 2 డ్రాప్‌లు వస్తుంది, స్కాంటీ సెమెన్ వస్తుందంటే ఇట్ ఈస్ నాట్ ఫుల్. అంటే అది అవసరం ఉన్నంత లేదు. అందుకనే మీకు అది ఎక్కువ అయ్యేటట్టు మెడిసిన్స్ తీసుకోవాల్సి వస్తుంది. సెకండ్ వచ్చేసి ఏమవుతుంది, స్పర్మ్ క్వాలిటీ. క్వాలిటీలో ఏముంటుంది, దాని మొటిలిటీ అంటే అవి స్విమ్ అవుతాయి. అది ఉండాలి. అవి స్విమ్ అవుతూ ఉండాలి. ఒకవేళ ఒకటే జగలో ఉంటే డెడ్ స్పర్మ్స్ లాగా మనం దాన్ని చూస్తాము. ఇంకా అబ్నార్మల్ స్పర్మ్స్ కూడా ఉంటాయి. అంటే దానికి ఒక ప్రాపర్ హెడ్, నెక్, టెయిల్ ఉండాలి. ఒకవేళ 2 హెడ్స్, 2 తోకలు, ఒక 2 హెడ్స్ అట్లా ఉంటే ఈ అబ్నార్మల్ ఉంటాయి. టెరాటోజూస్పర్మి అంటారు. అలాగే ఒకవేళ స్పర్మ్ కౌంట్ తగ్గిపోతే దాన్ని ఆలిగోస్పర్మి అంటారు. అలాగే ఒక్క స్పర్మ్ లేకపోతే కూడా దాన్ని ఎజోస్పర్మి అంటారు. అలాగే ఒకవేళ దాంట్లో మొటిలిటీ లేకపోతే మొటిలిటీ లేనిది అవి అంటే ప్రెగ్నెన్సీ నిలబడదు, కన్సీవ్ అవ్వదు. ఇది మేల్స్‌లో ప్రాబ్లం. అసలు ఇది ఎందుకు వస్తుంది? యూజువల్లీ మనం చూసాము. వన్ ఆఫ్ ద రీజన్స్, ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి. మనము ఇలా ఒకటొకటి చూసుకుంటూ వెళ్దాం. చాలామంది సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ల్యాప్‌టాప్ అంటారు. ల్యాప్ అంటే మీ పైన పెట్టుకోవడం. ల్యాప్‌టాప్స్ తీసుకొని అంటే ఇట్లా పెట్టుకుంటారనమాట ల్యాప్ మీద. దానివలన అక్కడ టెస్టిస్‌లో ఎక్కువగా అక్కడ టెంపరేచర్ పెరుగుతుంది. దానివలన స్పర్మ్స్ డెడ్ అయిపోతాయి. టెస్టిస్ మంచిగా పనిచేయదు. ఈ టెస్టిస్ ఏంటి అంటే ఏవైతే స్క్రూటంలో ఏవైతే బాల్స్ ఉంటాయో కింద దాన్ని టెస్టిస్ అంటారు. ఈ టెస్టిస్ ఏంటి, ఇవి ఫ్యాక్టరీ దేని కొరకు, స్పర్మ్ ఉత్పత్తి కొరకు. అయితే అక్కడే ఒకవేళ ఏదైనా ఇబ్బంది అవుతే ప్రాబ్లం అవుతుంది. ఇవి సున్నితమైన స్ట్రక్చర్స్ బాడీలో దేవుడు ఎలా సృష్టించాడంటే ఒకవేళ ఎక్కువగా టెంపరేచర్ అయిపోతే అవి బాడీ నుంచి దూరం వెళ్ళిపోతాయి. ఒకవేళ చలి ఎక్కువైపోతే అవి బాడీ దగ్గరకు వచ్చేస్తాయి. ఇది సెల్ఫ్ రెగ్యులేటింగ్ ఆర్గన్స్ మన బాడీలో ఏది కూడా లేదు దీని తప్ప. సో అది దేవుడు అలా సృష్టించారు. అలాగే అది హ్యాపీగా ఉండనివ్వాలి. కానీ మనం ఏం చేస్తాము, అక్కడ ఎక్కువ టెంపరేచర్ క్రియేట్ చేస్తాము. ల్యాప్టాప్స్ పైన పెట్టుకుంటాము. టైట్ అండర్వేర్స్, టైట్ జీన్స్, టైట్ బట్టలు వేసుకోవడం వలన అక్కడ హీట్ క్రియేట్ అయ్యి ఏదేదో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఫోన్స్ యూజ్ చేయడం వల్ల, ఫోన్స్ పాకెట్‌లో పెట్టుకోవడం వల్ల కూడా ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఫోన్స్ కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, ఇవన్నీ రేడియేషన్స్ కూడా వస్తాయి అక్కడ. దానివలన హీట్ కూడా క్రియేట్ అవుతుంది. మీరు గమనించండి, ఫోన్ తీసుకొని ఒకవేళ మీరు జేబులో పెట్టుకొని దగ్గర పెట్టుకుంటే అది హీట్ అవుతుంది. ఆ హీట్ అక్కడ అది టాలరేట్ చేయలేదు. సో ఎప్పుడైనా సరే బాడీ కంటే ఒక 1 or 2 degrees టెంపరేచర్ తక్కువనే ఉండాలి.
అందుకే ఫోన్ గూడా జేబులో పెట్టుకోవడం అది మంచిది కాదు. దాని వలన గూడా ఇబ్బందొస్తది. ఇంకా ఏంటంటే హీట్ ఎన్విరాన్మెంట్‌లో చాలామంది పనిజేస్తారు. రేడియేషన్స్ ఎన్విరాన్మెంట్‌లో పనిజేస్తారు. అలాగే ఏంటంటే కొంతమంది ఇంజ్యూరీ అవుతుంది. క్రికెట్ ఆడేటప్పుడు అక్కడ బాల్ అక్కడ తగిలింది నాకు అని జెప్తారు. హిస్టరీ ఇస్తారు. దాని వలన గూడా అది పనిజేయడం మానేస్తది. చిన్న చిన్న విషయాలన్నీ గుర్తుంచుకుంటూ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇన్‌ఫర్టిలిటీకి ఎప్పుడైనా సరే మీరు 1 ఇయర్ వరకు ఆగండి. తొందరపడకండి. ఇంకేంటంటే ఒకవేళ మీ స్పర్మ్ క్వాలిటీ అంటే టెరాటోజూస్పర్మియా మంచిగా లేదంటే దానికి కూడా మనం యునాని మెడిసిన్స్‌తో చేసుకోవచ్చు. ఈ అలోపతిక్ మెడిసిన్స్‌కి దీనికి కంపేర్ చేస్తే యునాని మెడిసిన్ బెస్ట్ మెడిసిన్ టు అంటే టు ఇంక్రీజ్ ద మోటిలిటీ, క్వాంటిటీ, క్వాలిటీ ఇవన్నిటికి యునాని మెడిసిన్ బెస్ట్ ఉంటుంది. యునాని మెడిసిన్ ఎందుకు ఆప్ట్ చేసుకోవాలంటే వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ ఇవి పనిచేస్తాయి. మీ ప్రాబ్లమ్స్‌ని దూరం చేస్తాయి. మీ లైంగిక శక్తిని పెంచుతుంది. ఇన్‌ఫర్టిలిటీ కిట్ అనేది ఇస్తాం మేము. అది వాడితే మీ టైమింగ్, మీ సైజు, మీ అంగం గట్టిపడడం ఇవన్నీ వస్తాయి. చాలామందికి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి ప్రాబ్లమ్ ఉంటుంది. దాని వలన కూడా అంటే అంగం అసలు యోనిలోకే వెళ్ళదు. బయటనే వీర్యం వెళ్ళిపోతుంది. దాని వలన కూడా అసలు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వదు. వాళ్ళకు మంచి ఎరెక్షన్స్ వచ్చేటట్టు, మంచి టైమింగ్ పెరిగేటట్టు కూడా మేము ఇస్తాము. అయితే అబ్బాయిలకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ మనం చూసాం గదా! వ్యూవర్స్ కొంచెం హీట్ దగ్గర నుంచి దూరం ఉండాలి. అలాగే ఏంటంటే చల్లటి వస్తువు అలా ఏదైనా ఉంటే చల్లనీళ్ళతో స్నానం చేయడం గానివ్వండి, లూజ్ అండర్ గార్మెంట్స్ ఏసుకోవడం గానివ్వండి, ఐస్‌తో మీరు అక్కడ అప్లై చేసి అది చేయడం సోక్ చేయడం గానివ్వండి, ఇలాంటి విషయాలు చేసి దాన్ని హెల్తీగా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు ఒకవేళ ట్రై చేస్తున్నారు మీ క్వాంటిటీ ఆఫ్ స్పర్మ్స్ ఎక్కువ చేయడానికి. యునానీలో ది బెస్ట్ ఉన్నాయండి మెడిసిన్స్. టెస్టోస్టెరాన్ బూస్టర్స్ గూడా ఉంటాయి. అవి పోయి స్పెర్మ్ ప్రొడక్షన్‌ని పెంచుతాయి. ఇలాగే హార్మోనల్ ఇష్యూస్ గూడా ఉంటే మేము దూరం జేస్తాము. ఒకవేళ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఉంటే గూడా దాన్ని గూడా దూరం జేసుకుంటూ, ఏ రోగాలు, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ వాటిని దూరం జేసుకుంటూ, షుగర్ ఉన్న వాళ్ళకు డయాబెటిస్‌ని కంట్రోల్ జేసుకుంటూ, మేనేజ్ చేసుకుంటూ మేము దీన్ని ట్రీట్మెంట్ చేస్తాము. సో, వ్యూవర్స్ స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. ఒకవేళ ఎవరికైనా ఈ స్పర్మ్ కౌంట్, క్వాలిటీ, క్వాంటిటీ, మొటిలిటీ ఏదైనా తగ్గింది. దానివలన మీకు ప్రెగ్నెన్సీ నిలబడట్లేదు, కన్సీవ్ అవ్వట్లేదు అంటే మీరు ఇమ్మీడియేట్‌లీ మాతో కాంటాక్ట్ అవ్వచ్చు. యునాని మెడిసిన్స్ ది బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్పగలుగుతాను. నేను మీ డాక్టర్ ఎస్ఏ రెహమాన్, ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.